హాయ్ హలో వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. రియాక్ట్ జేఎస్ ట్యుటోరియల్లో భాగంగా ఈ వీడియోలో మనం రియాక్ట్ జేఎస్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేటువంటిది సింపుల్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. జనరల్గా మనకి అప్లికేషన్ డెవలప్మెంట్లో ఈ రియాక్ట్ జేఎస్ ఉపయోగించి అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు చాలా రకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఇందులో స్టాండర్డ్ సాఫ్ట్వేర్స్ అనేటువంటివి మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి నోడ్, ఎన్పిఎం, విజువల్ స్టూడియో కోడ్ అనేటువంటి ఈ మూడింటిని నేను బేస్ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్స్గా తీసుకోవడం జరిగింది. నోడ్ అనేటువంటిది ఏంటి? జనరల్గా నోడ్ అంటే జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఇంజిన్ అని అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడ చూడండి, నోడ్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రంట్ ఎండ్. అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్, అంటే వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్ అనేటువంటిది పూర్తిగా జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ ద్వారా మనం డెవలప్ చేయడం జరుగుతుంది. మనకి చాలా రకాలైనటువంటి జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. అందులో మనకి రియాక్ట్ ఒకటి. సో యాంగులర్ వాళ్ళకి రియాక్ట్ నోడ్ కావాలి, అలాగే రియాక్ట్ వాళ్ళకి కూడా నోడ్ కావాలి. సో ఇంకా చాలా రకాలైనటువంటి యూసేజెస్ ఉన్నాయి నోడ్ ద్వారా. అవి మనం నోడ్ ట్యూటోరియల్లో చూడొచ్చు. కాబట్టి ఈ నోడ్ అనేటువంటి దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్, నోడ్ని మనం ఎగ్జిక్యూషన్ ఇంజిన్గా తీసుకున్న తర్వాత మనకు కావాల్సినటువంటి డిఫరెంట్ లైబ్రరీస్, వాటిని మనం ప్యాకేజెస్ అని కూడా పిలుస్తారు. సో డిఫరెంట్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో ఆ లైబ్రరీస్ని మనం నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. దానికోసం మనం ఎన్పిఎం నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అంటారు. ఒక్కొక్క సాఫ్ట్వేర్కి ఒక్కొక్క ప్యాకేజ్ మేనేజర్ ఉంటుంది. .NET వాళ్ళకి న్యూగెట్ అని, ఓకే, అట్లాగే జావా వాళ్ళకి మావెన్ అని, ఇట్లా డిఫరెంట్ ప్యాకేజ్ మేనేజర్స్ ఉంటాయి. అలాగే నోడ్కి ఎన్పిఎం అనేటువంటి ప్యాకేజ్ మేనేజర్ ఉంటుంది. సో ఈ ఎన్పిఎం సాఫ్ట్వేర్ కూడా మనకు కావాలి. నోడ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఎన్పిఎం కూడా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయి ఉంటుంది. నెక్స్ట్, తర్వాత మనం ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ఐడిఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఒకటి కావాలి. కాబట్టి ఇక్కడ విజువల్ స్టూడియో అనేటువంటిది, అంటే విజువల్ స్టూడియో కోడ్ అనేటువంటిది ఇట్ ఈస్ ద బెస్ట్ ఐడిఈ. సో ఇది ఫ్రీ ఐడిఈ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. సో ప్రెజెంట్ ఈ మూడింటిని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ఇన్స్టాల్ చేసుకోవడానికి అవసరమైనటువంటి యూఆర్ఎల్స్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నోడ్కి మనం node.js.org నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అట్లాగే విజువల్ స్టూడియో కోడ్ని కూడా మనం మైక్రోసాఫ్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ రెండు లింక్స్ కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రెండింటిని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ రెండింటి మీద డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఇన్స్టాల్ అవుతాయి. అందులో మనకి ఏ విధమైనటువంటి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఆన్ స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అవుతూ నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతాయి. కాబట్టి ఎక్కడా కూడా మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక్కడ వన్స్ అవి ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నటువంటి ఫోల్డర్స్ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది నోడ్ లేటెస్ట్ వెర్షన్. ఓకే, సో నోడ్ వెర్షన్ 14.15. ఓకే అండి, ఇది విజువల్ స్టూడియో కోడ్. ఓకే అండి, 64-bit వెర్షన్. ఈ రెండింటిని మీరు ఒకవేళ గూగుల్లో చూసుకోవాలనుకుంటే జస్ట్ డైరెక్ట్గా ఓపెన్ చేసి మీరు ఒకవేళ లింక్స్ ఫాలో అవ్వకపోయినా node.js డౌన్లోడ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుందండి. ఇదిగోండి, node.js.org. ఇక్కడ ఇది విండోస్ ఇన్స్టాలర్. ఈ విండోస్ ఇన్స్టాలర్లో మీకు 32-bit కానీ 64-bit కానీ క్లిక్ చేసుకున్నట్లయితే ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్, విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని కనుక మీరు గూగుల్లో టైప్ చేసినట్టయితే ఇలా డైరెక్ట్గా code.visualstudio.com అని చెప్పి డైరెక్ట్గా లింక్ వస్తుంది. ఇక్కడ కూడా విండోస్ ఇన్స్టాలర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ రెండింటిని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అవి ఈ విధంగా డౌన్లోడ్ అవుతాయి, 2 ఫైల్స్. ఈ 2 ఫైల్స్ని మీరు డబుల్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా వీటిని సెటప్ చేసుకోవచ్చు మీ సిస్టంలో. వన్స్ వీటి సెటప్ కంప్లీట్ అయిన తర్వాత, వీటి యొక్క ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు రియాక్ట్ అప్లికేషన్ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి ఒక టూల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే
మనకి యాంగులర్ కానీ రియాక్ట్ కానీ ఏవైనా సరే ఒక అప్లికేషన్ క్రియేట్ చేయదలుచుకున్నప్పుడు వాటికి సపోర్టింగ్ లైబ్రరీస్, వాటికి ఒక సెపరేట్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అది మనం మాన్యువల్గా క్రియేట్ చేసుకోవాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే అండి. కాబట్టి ఇక్కడ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ నీడ్ టు డిపెండ్ ఆన్ టూల్స్. నా ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకు ఒక టూల్ అనేటువంటిది ఒకటి ఉంది. దాని పేరు క్రియేట్ రియాక్ట్ యాప్. ఓకే అండి. create-react-app అనేటువంటి ఒక టూల్ ఉంది. ఈ టూల్ని మనం ఏం చేయాలంటే npm ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలి. నా దీనికోసం మనం ఏం చేయాలంటే ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. మీరు కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసి ఈ కమాండ్ ఏదైతే ఉందో npm ఇన్స్టాల్ స్పేస్ ఇన్స్టాల్ -g స్పేస్ create-react-app అనేటువంటి ఈ కమాండ్ని మీరు ఆ కమాండ్ ప్రాంప్ట్ దగ్గర యూజ్ చేయాలి. మీరు కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఆ కమాండ్ టైప్ చేయండి. npm install -g create react app. ఇది మీకు ఇన్స్టాల్ అవడానికి కొంత టైం తీసుకుంటుంది. ఈ విధంగా మీకు లాస్ట్లో యాడెడ్ 3 ప్యాకేజెస్ ఫ్రమ్ 2 కాంట్రిబ్యూటర్స్ అండ్ రిమూవ్ 28 ప్యాకేజెస్ అండ్ అప్డేటెడ్ 1 ప్యాకేజ్ అని చెప్పని వచ్చింది. create-react-app@4.0.1. నెక్స్ట్ ఇప్పుడు ఈ అప్లికేషన్ని మనం ఉపయోగించుకుని, అంటే ఈ టూల్ని మనం ఉపయోగించుకుని మనం ఒక రియాక్ట్ ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. రియాక్ట్ అప్లికేషన్ ఫోల్డర్ని. వన్స్ ఇన్స్టలేషన్ ఈజ్ కంప్లీటెడ్, మూవ్ టు ద ఫోల్డర్ ఆర్ ద డ్రైవ్ వేర్ యూ వాంట్ టు క్రియేట్. మనం ఎక్కడైతే రియాక్ట్ అప్లికేషన్ ఫోల్డర్ని క్రియేట్ చేయదలుచుకున్నామో ఆ పర్టికులర్ లొకేషన్లోకి మనం మూవ్ అవ్వాలి. అది మీరు ప్రత్యేకంగా ఏదైనా ఒక డ్రైవ్, రియాక్ట్ అప్లికేషన్స్ నేర్చుకోవడానికి మీరు ఏదైనా ఒక ఫోల్డర్ని కానీ లేదా ఒక డ్రైవ్ని కానీ సెలెక్ట్ చేసుకుని ఉంచుకున్నట్టయితే ఆ లొకేషన్లోకి మీరు మూవ్ అవ్వండి. మూవ్ అయిన తర్వాత npx అనేటువంటి కమాండ్. ఓకే అండి. ఈ కమాండ్ ద్వారా మనం ఇంతకుముందు ఇన్స్టాల్ చేసుకున్నటువంటి create-react-app అనేటువంటి టూల్ను ఉపయోగించి డెమో ఏపీపీ అనేటువంటి ఒక ఫోల్డర్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఈ ఫోల్డర్ నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చండి. సో నేను డెమో ఏపీపీ అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఈ డ్రైవ్లో క్రియేట్ చేయదలుచుకున్నాను. సో అందుకని ఈ డ్రైవ్లోకి మూవ్ అయ్యాను. ఇక్కడ npx స్పేస్ ఆ కమాండ్ని నేను ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో చూడండి, ఇక్కడ క్రియేటింగ్ ఏ న్యూ రియాక్ట్ యాప్ ఇన్ ఈ డ్రైవ్. ఈ డ్రైవ్లో డెమో ఏపీపీ అనే పేరుతో మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఫోల్డర్ అంటే దట్ ఫోల్డర్ ఈజ్ కంప్లీట్ స్ట్రక్చర్ అండి. రియాక్ట్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి మొత్తం కంప్లీట్ ఫోల్డర్ స్ట్రక్చర్ విత్ మ్యాండేటరీ లైబ్రరీస్తో సహా మీకు క్రియేట్ అవడం జరుగుతుంది. ఇది మీకు కొన్ని నిమిషాలు పట్టొచ్చు. కాబట్టి ఆ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు వచ్చేటువంటి మెసేజెస్ని వాటిని అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏవి ఇన్స్టాల్ అవుతున్నాయి ఏంటనేది కూడా కొంతవరకు ఐడియా వస్తుంది. మీకు సుమారుగా ఒక 5 మినిట్స్ నుంచి 8 మినిట్స్ టైం తీసుకుంటుంది. సో ఫైనల్గా మీకు ఎండ్ స్క్రీన్ అనేది ఇట్లా రావటం జరుగుతుంది. సక్సెస్ క్రియేటెడ్ డెమో యాప్ అట్ ఈ డ్రైవ్ :demo-app. సో demo-app అనేది నేను ఇచ్చినటువంటి ఫోల్డర్ పేరు. అది ఈ డ్రైవ్లో క్రియేట్ అయింది. మీకు ఫైనల్గా ఈ విధంగా సక్సెస్ అని చెప్పి మెసేజ్ వచ్చి npm స్టార్ట్, npm రన్ బిల్డ్, npm టెస్ట్ అని చెప్పి ఇట్లా మొత్తం మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి రావటం జరుగుతుంది. ఇక్కడ లాస్ట్లో చూడండి, వీ సజెస్ట్ దట్ యూ బిగిన్ బై టైపింగ్ డెమో-app అనే ఫోల్డర్లోకి ఎంటర్ అయ్యి అక్కడ npm స్టార్ట్ అనేటువంటి కమాండ్ని టైప్ చేయడం ద్వారా మీరు ఇప్పుడు క్రియేట్ అయినటువంటి రియాక్ట్ అప్లికేషన్ని టెస్ట్ చేసుకోవచ్చు. అది బై డిఫాల్ట్ ఒక ఇండెక్స్ పేజ్తో క్రియేట్ అయి ఉంటుంది. దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అది కనుక సక్సెస్ఫుల్గా కనుక మీకు బ్రౌజర్లో డిస్ప్లే అయినట్టయితే ఇట్ మీన్స్ దట్ యువర్ సెటప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఈజ్ కంప్లీట్లీ పర్ఫెక్ట్ అండ్ వీ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం ఇన్స్ట్రక్షన్స్లోకి వెళ్దాం. ఇందాక మీకు నేను వీడియోలో చూపించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. టు క్రియేట్ రియాక్ట్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద రిక్వైర్డ్ ఫోల్డర్స్, ఫైల్స్, లైబ్రరీస్ అండ్ అదర్స్, యూజ్ ద ఫాలోయింగ్ కమాండ్ ఆర్ ఏ ప్యాకేజ్. సో మీకు ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే చేసి చూపించాను కూడా. దాన్ని ఇక్కడ నేను స్క్రీన్లో చూపించడం జరిగింది. క్రియేట్ రియాక్ట్ యాప్ అనేటువంటి టూల్ని npm ద్వారా ఇన్స్టాల్ చేశాం.
అది మీకు నేను చూపించాను. దాన్ని ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. నేను ఈ డ్రైవ్లో వెళ్ళిన తర్వాత ఇన్స్టాల్ చేశాను. సో ఈ విధంగా మీకు స్క్రీన్స్ రావడం జరిగింది. ఆ తర్వాత npx కమాండ్ ఉపయోగించి డెమో యాప్ అనేటువంటి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇందాక మీకు చూపించాను వీడియోలో లాస్ట్ స్క్రీన్లో సక్సెస్ అని వస్తుందని. ఓకే అండి, అదే ఇది. ఇప్పుడు ఆ డెమో ఏపీపీ అనే ఫోల్డర్లోకి మనం మూవ్ అయిన తర్వాత npm start అనే కమాండ్ ఉపయోగించినట్టయితే మన యొక్క అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ అప్లికేషన్లో ఉండేటువంటి ఇండెక్స్ పేజీ మనకి లోకల్ సర్వర్లో నుంచి బ్రౌజర్ ద్వారా లోకల్ హోస్ట్ :3000 అనే పోర్ట్ నెంబర్ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం cd కమాండ్ ఉపయోగించి డెమో ఏపీపీ ఫోల్డర్లోకి మూవ్ అయ్యి అక్కడ npm start అనేటువంటి కమాండ్ని ఉపయోగించాలి. cd డెమో -app ఇదిగోండి, నేను ఇప్పుడు ఈ డ్రైవ్లో డెమో -app అనే ఫోల్డర్లో ఉన్నాను. ఇక్కడ npm స్టార్టింగ్ ద డెవలప్మెంట్ సర్వర్. సో మీ సిస్టంలో ఉన్నటువంటి డిఫాల్ట్ బ్రౌజర్ ద్వారా ఆటోమేటిక్గా మీకు ఇండెక్స్ పేజ్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు కమాండ్ ప్రాంప్ట్ దగ్గర చూసినట్టయితే కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ, యూ కెన్ నౌ వ్యూ డెమో ఏపీపీ ఇన్ ద బ్రౌజర్ అని చెప్పి మీకు లోకల్ హోస్ట్ :3000 అని వచ్చింది. ఈ లోకల్ హోస్ట్ అనేటువంటిది నేమ్, దాన్ని ఐపీ కింద మార్చుకున్నట్టయితే 192.168.1.39 అనేటువంటిది. సో ఈ విధంగా మనం ఈ యూఆర్ఎల్ను ఉపయోగించి డైరెక్ట్గానే మనం బ్రౌజర్ను ఓపెన్ చేసుకోవచ్చు, లేదా డిఫాల్ట్ బ్రౌజర్లో ఆటోమేటిక్గా మీకు చూపించడం జరుగుతుంది. ఇదిగోండి, డిఫాల్ట్ బ్రౌజర్లో ఇండెక్స్ పేజ్ యొక్క అవుట్పుట్ మనం క్రియేట్ చేసినటువంటి డెమో ఏపీపీ అనే ఫోల్డర్లో ఉన్నటువంటి రియాక్ట్ అప్లికేషన్లో ఉన్నటువంటి ఇండెక్స్ పేజ్ ఇది. సో ఇలా కనుక డిస్ప్లే అవుతున్నట్టయితే కనుక మీకు మీ సిస్టంలో రియాక్ట్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్స్లో చూపిస్తున్నానండి, ఆల్రెడీ నేను చేసి చూపించింది. సో డెమో ఏపీపీ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత npm స్టార్ట్ అనగానే కొంతసేపు మనం వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా లోకల్ హోస్ట్ 3000 పోర్ట్ నెంబర్ దగ్గర మనకి సర్వర్ స్టార్ట్ అవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇండెక్స్ పేజ్ని ఈ విధంగా బ్రౌజర్లో మనకి చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ క్రియేట్ అయినటువంటి ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ని మనం విజువల్ స్టూడియో కోడ్ ద్వారా ఓపెన్ చేసి ఒకసారి ఆ కొన్ని బేసిక్ ఫైల్స్ని, కొన్ని బేసిక్ ఫోల్డర్స్ని ఒకసారి చూద్దాం. జస్ట్ వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. నా విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేసి అందులో ఫైల్ మెనూలో ఓపెన్ ఫోల్డర్ అనేటువంటి ఆప్షన్ ద్వారా ఈ డ్రైవ్లో ఉన్నటువంటి డెమో ఏపీపీ అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి app.js అనేటువంటి ఫోల్డర్ని app.js అనేటువంటి ఫైల్ని ఓపెన్ చేసి ఒకసారి చూడండి. అంటే index.js అండ్ app.js అనేటువంటి రెండు ఫైల్స్, ఈ రెండు ఫైల్స్ వీటిలో రాసినటువంటి కోడ్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీరు ఇంతకుముందు బ్రౌజర్ ఏదైతే ఓపెన్ చేసి ఆల్రెడీ డిస్ప్లే అవుతుందో మనకి ఇండెక్స్ పేజీ, దాన్ని క్లోజ్ చేయొద్దండి, అది అలాగే ఉంచండి. ఫైల్ మెనూలో ఓపెన్ ఫోల్డర్లో ఈ డ్రైవ్లో డెమో ఏపీపీ, ఇక్కడ మనకి డెమో ఏపీపీ అనే లోపల సబ్ ఫోల్డర్స్ కొన్ని ఉన్నాయి. వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. node_modules పబ్లిక్ src అని ఉంది. ఇందాక మనకు వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో బ్రౌజర్లో ఇదండి. ఈ అవుట్పుట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ చూడండి, ఎడిట్ src/app.js అండ్ సేవ్ టు రీలోడ్. ఓకే అండి. సో లెర్న్ రియాక్ట్ ఇది ఉంది, అలాగే ఇక్కడ ఒక లోగో ఉంది. ఈ అవుట్పుట్ యాక్చువల్గా ఏ పేజ్ నుంచి వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు src అనేది ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ index.js అండ్ app.js అనేటువంటివి రెండు ఉన్నాయి, అలాగే app.cs, మొత్తం 3. index.jsలోకి వెళ్ళండి. రైట్, ఇక్కడ
చూడండి రియాక్ట్ డోమ్ డాట్ రెండర్ అని ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ ఏపీపీ అనేటువంటి ఒక ట్యాగ్ ఉంది. ఇట్లా డిఫరెంట్ ట్యాగ్స్ ఉన్నాయి. వీటిని ఎలా ఉంచండి. నెక్స్ట్ app.js లోకి వెళ్ళండి. ఇందాక మీరు చూసారు ఎడిట్ src/app.js అండ్ సేవ్ టు రీలోడ్ అని ఉంది. ఓకే ఇక్కడ మీరు కావాలంటే ఏదైనా ఒక మోడిఫికేషన్ చేయండి. మీకు కనిపిస్తుంది అక్కడ లెర్న్ రియాక్ట్ అని కూడా ఉంది. రైట్. ఎనీ మోడిఫికేషన్ జస్ట్ ఒక టెక్స్ట్ యాడ్ చేయండి ఇక్కడ. ఓకే అండి ఇక్కడ మీకు రౌండ్ సింబల్ బ్లాక్ కలర్ సింబల్ ఉంది. సేవ్. ఇక్కడ మీకు ఆల్రెడీ రన్ అవుతున్నటువంటి ఈ బ్రౌజర్ను ఓపెన్ చేసి ఇక్కడ ఒకసారి రీలోడ్ చేయండి. దిస్ ఈజ్ యూజర్ టెక్స్ట్. ఇందాక నేను కోడ్ విండోలో టైప్ చేసినటువంటిది. సో ఎప్పుడైతే మీరు రీలోడ్ చేశారో ఆటోమేటిక్గా ఇక్కడ మీకు అది రిఫ్లెక్ట్ అయింది అప్డేట్. అంటే ఈ app.js నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ మీకు ఇక్కడ బ్రౌజర్ విండోలో కనిపించడం జరుగుతుంది. ఓకే అండి. సో ఇది మీకు జస్ట్ ఇప్పుడు నేను కేవలం ఒక ఐడియా కోసం మాత్రమే చెప్పాను. బట్ ద యాక్చువల్ ఫ్లో అంటే ఏ ఫోల్డర్స్ ఎందుకు ఉపయోగిస్తారు, ఏ ఫైల్స్ మధ్య ఎలాంటి లింక్ అనేటువంటిది ఉంది. అట్లాగే ఇక్కడ చూడండి img src ఈక్వల్ టు లోగో. ఓకే అండి. నెక్స్ట్ అట్లా ఇక్కడ చూడండి div క్లాస్ నేమ్ ఈక్వల్ టు app అని పెట్టారు. రైట్. అలాగే ఇక్కడ app.js అని ఉంది. ఓకే ఈ పేర్లు ఏంటి. అలాగే app.cs అని ఉంది చూడండి css. రైట్. సో ఇది అంతా కూడా మనం చూస్తున్నటువంటి బ్రౌజర్లో వచ్చినటువంటి పేజీకి సంబంధించిన సిఎస్ఎస్ అవుట్పుట్ ఇదంతా కూడా. ఓకే స్టైలింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా. సో ఈ విధంగా మొత్తం ఆ ఏపీపీ అనేటువంటి దానికి సంబంధించి అంటే అది ఏపీపీ ట్యాగ్ అనుకోండి. రైట్. ఎట్లయినా అనుకోవచ్చు మీరు. సో ఆ అవుట్పుట్ రావడానికి అవసరమైనటువంటి సపోర్టింగ్ ఫైల్స్ సో app.cs అండ్ app.js అండ్ index.js. ఓకే అండి. సో ఈ పర్టికులర్ వాటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, వీటి మధ్య ఉండే రిలేషను, ఇదంతా కూడా ఎలా వర్క్ అవుతుంది ఏంటనేటువంటిది మీకు నెక్స్ట్ వీడియోలో ఇందులో ఉండేటువంటి ఈచ్ ఫోల్డరు ఆ ఫోల్డర్కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా. అట్లాగే ఈ node_ మాడ్యూల్స్ కనుక మీరు ఎక్స్పాండ్ చేసినట్టయితే ఇవ్వండి సపోర్టింగ్ లైబ్రరీస్ అన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఒక్కొక్క సిచ్యువేషన్లో మనకు ఉపయోగపడుతుంది. app.cs. సో మీరు ఇక్కడ ఏ మోడిఫికేషన్ చేస్తే ఆ మోడిఫికేషన్ మీకు ఇక్కడ చూడండి దిస్ ఈజ్ యూజర్ టెక్స్ట్ అని మనం ఇక్కడ టైప్ చేసాం. రైట్. సపోజ్ దీన్ని ఒక HTML ట్యాగ్ కింద మారిస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ ఎండ్లో కూడా అది మారటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ h1 ట్యాగ్ కింద h2 ట్యాగ్ కింద మార్చారనుకోండి. మోడిఫికేషన్ చేసిన తర్వాత కంపల్సరీ మనం సేవ్ చేయాలండి. సేవ్. జస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి రీలోడ్ అని. దిస్ ఈజ్ యూజర్ టెక్స్ట్. సో ఇది దీన్ని బేస్ చేసుకుని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ సిస్టంలో రియాక్ట్కి సంబంధించినటువంటి లైబ్రరీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అవ్వడం జరిగింది. సో ఈ ఎన్విరాన్మెంట్ని ఉపయోగించుకుని మనం నెక్స్ట్ రియాక్ట్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి ఇందాక మీకు నేను చేసి చూపించిందే ఇక్కడ స్క్రీన్స్లో చూపిస్తున్నాను. సో ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ మీకు ట్యుటోరియల్ వీడియోస్ అనేటువంటివి ఎక్కువ గ్యాప్ లేకుండానే వెంటనే ఫాస్ట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.